గోశాల అంత పరమ పవిత్రమైన స్థలం. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎక్కడికి వెళ్ళినా గోశాలుంటే గోశాలలో పడుకుని నిద్రపోయేవారు. గోశాల అంత పవిత్రమైన స్థలం. ఆ గోమయంతో భూమిని అలికారనుకోండి, యజ్ఞం చెయ్యడానికి, అగ్నిని రగల్చడానికి ఆ భూమి యోగ్యతని పొందుతుంది. యజ్ఞం చెయ్యాలి అంటే ప్రధానంగా ముందు గోమయం కావాలి, తర్వాత ఆవు పాలు కావాలి, ఆవు నెయ్యి కావాలి. ప్రత్యేక ఆజ్యము అని ఆ ఆవు నెయ్యి లేకపోతే యజ్ఞం చేయడానికి కుదరదు. అగ్నిహోత్రంలో ఆవు నీటితో యజ్ఞం చెయ్యనప్పుడు, దేవతలకి హవిస్సు అందనప్పుడు దేవతల యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం కాలేం. అగ్నికి ఆవుకి అంత దగ్గర సంబంధం. అందుకే అగ్నిహోత్రము వర్ధిల్లడం అంతా దేని మీద ఆధారపడుతుంది అంటే గోవు మీద ఆధారపడుతుంది. వేదం ఒక చిత్రమైన మాట ఉంది, గౌర్వారగ్ని అంది. గోవు అగ్ని, అగ్ని గోవు కాదు. ఎందుచేత అందరూ అగ్నిహోత్రాన్ని ఆరాధించాలి. అగ్నిహోత్రాన్ని ఆరాధించకుండా నిజానికి ఎవ్వరూ ఉండడానికి వీలు లేదు. అందరూ చాతుర్వర్ణముల వారు అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తారు. వైద్యనాథ దీక్షితీయం 4వ వర్ణం వారు చేసేటటువంటి క్రియలకన్నిటికీ కూడా అధికారయుతంగా చెప్తుంది. అటువంటి వైద్యనాథ దీక్షితీయం 4వ వర్ణం వారికి కూడా అగ్నిహోత్రాన్ని విధించింది. అందరూ అగ్నిహోత్రం చెయ్యాలి. అందున విశేషించి గృహస్థాశ్రమంలో ప్రవేశించినటువంటి వాడి ఇల్లాలి యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటంటే ఆయన అగ్నిహోత్రాన్ని సంరక్షించడం. అందులో కాస్త ఊక వేస్తూ అగ్నిని కాపాడుతుంటుంది. అలా అగ్నిహోత్రాన్ని ఆరాధించకపోతే దోషం. శ్రియమిచ్చేత్ హుతాశన, అసలు ఐశ్వర్యం అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే అగ్నిహోత్రంలోంచి వస్తుంది. తద్దోషం పరిహారం అవ్వాలంటే లోకంలో ఒకే ఒక్క మార్గం ఉన్నది, గోపోషణం ఒక్కటే. అందుకే లోకంలో ధనం అన్నమాట అన్నిటికీ అన్వయం అవ్వదు. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతిర్ధరన్ అని శ్రీ సూక్తం ధనం గురించి మాట్లాడుతుంది. అవన్నీ ధనం అంటే డబ్బు అనేది దాని ఉద్దేశం కాదు. గోధనం అంటారు. అందుకే ధనము అనబడే మాట గోవుకి అన్వయం. ప్రతిరోజు గోవుకి గ్రాసం అంటే దాన్ని నోరు పట్టేటంత పచ్చిగడ్డి తినిపించాడనుకోండి, వాడు ఆ రోజున అగ్నికార్యం చేసినట్టే. గోవుకి ప్రదక్షిణం చేశాడనుకోండి, అగ్నికార్యం చేసి అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేశాడు. ఇంట్లో ఆవు ఉంది, ఇంట్లో అగ్నిహోత్రం ఉందని లెక్క. ఇంట్లో గోవు ఉన్నా, తాను గోవుని పోషించినా, గోవుకి ప్రదక్షిణం చేసినా, గోవుకి గ్రాసం పెట్టినా, గోవుని కాపాడినా, గోవు దగ్గర కూర్చున్నా, గోవుని సేవించినా వాడు అగ్నిని సేవించినట్టే. దాని చేత శ్రియం కలుగుతుంది. అందుకే అసలు సనాతన ధర్మమునకు ప్రాణనాడి ఎక్కడుంది అంటే గోశాలలోనే ఉంది, గోవులోనే ఉంది. గోవు అంత గొప్పది. గోవు రక్షింపబడిన నాడు అగ్నిహోత్రము రక్షింపబడినట్టు, అంటే సనాతన ధర్మము యొక్క మూలములు రక్షింపబడినట్టు. అంత గొప్పదైనటువంటి గోవు అగ్నిని రక్షిస్తుంది. సూర్యుడు అగ్నిని లోకానికి ప్రదానం చేసిన వాడు ఆయనే. నిన్నటి రోజున మీకు నేను నా ప్రవచనంలో ఆయన అగ్ని అన్న విషయము ఎంత నిర్ధారణగానో స్పష్టంగానో మీకు నేను మనవి చేసి ఉన్నాను. కాబట్టి ఇద్దరికీ అగ్ని సంబంధం ఉంది. కాబట్టి గో అంటే కిరణం, గో అంటే గోవు. ఇక్కడ గోవు ఎలా అగ్నిని సమర్థిస్తుందో, అగ్నితో తుల్యమై ఉంటుందో, అగ్ని కార్యమునకు ఉపయుక్తమవుతుందో సూర్యకిరణములు అలా ఉపయుక్తములవుతాయి. కాబట్టి గోవు ఎంత గొప్పదో ఆయన తేజస్సు అంత గొప్పది. మిగిలిన వాటి తేజస్సు అలా చెప్పడానికి అవుతుందా? ఓ చంద్రబింబం ఉంది, చంద్రబింబం యొక్క తేజస్సుని సూర్య తేజస్సుతో సమానంగా చెప్పగలరా మీరు? కుదరదు. ఒక దీపం యొక్క కాంతి ఉంది, దానికి ఓ తేజస్సు ఉంది, ఆ తేజస్సు సూర్య తేజస్సుతో పోల్చి చెప్పడం కుదరదు. అందుకే ఆయన తేజస్సు అంత గొప్పది. అది పాప పరిహారం చేస్తుంది. సూర్యోపాసనం చేసినటువంటి వ్యక్తి యొక్క పాపములు పరిహరింపబడతాయి. పాపములు లేవండి, పాపాలు పోవండి అని చెప్పడానికి మనమేమనం? శాస్త్రాలు చెప్తున్నప్పుడు ధిక్కరించి కాదనడానికి మనమేమనం? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. శాస్త్రం ఏది చెప్పిందో అది ప్రమాణం. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములను అనుసరించి ఈ జన్మలో సుఖదుఖములు ఇవ్వబడతాయని చెప్పి పునర్జన్మ సిద్ధాంతము ప్రాణప్రదమైనటువంటి సనాతన ధర్మము తెల్లవారి లేస్తే 1000 నోళ్లతో ఘోషిస్తున్నప్పుడు పాపపుణ్యములు ఉన్నవి.
అటువంటి పాపమును పరిమార్చగలిగిన వాడెవడో వాడు ఈశ్వరత్వమును పొందినవాడు. భువనేశ్వరం, నిన్ననే మీతో మనవి చేశా, ఒక గోవు యొక్క సేవ పాపములను తొలగించి అభ్యున్నతికి కారణమవుతుంది. అందుకు కదూ కాళిదాస మహాకవి చేసిన రఘువంశంలో ఏ దోషం తన వలన జరిగిందో ఆ దోషం పోవడానికి నందినీధేనువుని సేవించి సంతానాన్ని కన్నాడు రఘుమహారాజుని. అలా మనం కూడా సూర్యనారాయణమూర్తి యొక్క ఉపాసన చేసినటువంటి కారణం చేత ఆయన యొక్క వెలుగుల చేత పాపాలని పోగొడతాడు. ఆ పాపములను పోగొట్టగలిగినటువంటి గొప్ప తేజస్సు కలిగిన వాడు. అటువంటి తేజస్సు అన్ని చోట్ల ఉంటుందని మీరు ఎలా నిర్ధారించగలరు? అది చెప్పడం సాధ్యం కాదు. అంత గొప్ప తేజస్సు ఆ తేజస్సు. కాబట్టి అసలు ఆ తేజస్సులో మునగడం, ఆ తేజస్సు మీద పడడం, ఆ తేజో బింబం ఉదయిస్తున్నప్పుడు లేచి ఒక్క నమస్కారం చెయ్యడం మన అందరి యొక్క అదృష్టానికి కారణమవుతుంది. అందుకే గోవులకు ఎటువంటి లక్షణాలు ఉంటాయో సూర్యకిరణములకు ఆ తేజస్సుకి కూడా అదే లక్షణములు ఉంటాయి గోశబ్దం చేత. అటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. ఇవన్నీ ఒకెత్తు. అన్నిటినీ మించి ఆయన తేజస్సునందుండేటటువంటి ఒక గొప్ప లక్షణం ఏమిటి అంటే ఉత్సాహాన్ని కల్పిస్తాడు. సమస్త ప్రాణులు తెల్లవారిందనుకోండి ఉత్సాహాన్ని పొందుతాయి. అమ్మయ్య చీకటి అయిపోయింది, తెల్లవారింది కాబట్టి ఇంకా పర్వాలేదు, ఇంకా మనం ఒడ్డున పడిపోయినట్టే. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరో దారి తప్పిపోయాడు, ఎటో వెళ్ళిపోయాడు, అరణ్య మార్గంలా అనిపించింది, భయపడిపోయి ఉండిపోయాడు. తెల్లవారింది, సూర్యబింబం వచ్చింది, అమ్మయ్యా చీకటి వెళ్ళిపోయింది. ఎంత ధైర్యం వచ్చిందో, ఎంత ఉత్సాహం వచ్చిందో, ఎంత సంతోషం వచ్చిందో. సూర్యబింబము యొక్క ఆ ఉదయించేటటువంటి ప్రక్రియ, ఆయన నుంచి వెలువడేటటువంటి తేజస్సు మనస్సులకు ఉత్సాహకారకమవుతుంది. అలా ఉత్సాహం అన్నీ ఇవ్వలేవు. అన్నీ అలా ఉత్సాహాన్ని నింపగలిగినవి బుద్ధిని వికసింపచేయగలిగినటువంటి శక్తితోటి ఉండవు. అది ఒక్క సూర్య తేజస్సుకే ఉన్నది. అందుకే ఆ తేజస్సునందు ఒక అమృత శక్తి ఉంది. ఆ అమృత శక్తి మిగిలిన చోట్ల లేదు. అందుకే మన దేశానికి వచ్చిన వాళ్ళు ఆ సూర్యకాంతి అంతగా దొరకనటువంటి వాళ్ళు ప్రత్యేకంగా సన్బాత్ అని పేరు చెప్పి చాలా బట్టలు ఒంటిమించి తీసేసి చిన్న బట్టలు కట్టుకుని ఆ సూర్యబింబానికి ఎదురుగుండా పడుకుని మురిసిపోతారు. అసలు ఆ సూర్య తేజస్సులో ఆ శక్తి ఉంది. వీళ్ళకి ఇంత సూర్యరశ్మి ఇంత విరివిగా దొరుకుతోంది, వీళ్ళెంత అదృష్టవంతులు రా ఈ దేశంలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు వాళ్ళు. మనం అదృష్టవంతులం, ఇది కర్మభూమి, వేదభూమి. అందుకే సూర్యభగవానుడి యొక్క కాంతి విరివిగా లభిస్తుంది మనకి. ఉత్సాహం ప్రకటనమయ్యేటట్టుగా చేసేటటువంటి ఉత్సవం లోకంలో ఒక్కటే ఉంటుంది. ఎన్నో ఉత్సవాలు ఉంటాయి స్వామికి, కానీ అన్ని ఉత్సవాల్లోకి ఆయన కూడా ప్రహృష్టంగా అంటే ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా, ప్రసన్నంగా ఉండేటటువంటి ఉత్సవంగా చెప్పబడేది ఇది అంటే వసంతోత్సవం. అందుకే ఇప్పటికీ మీరు ఎక్కడైనా విజ్ఞులైనటువంటి వారు వసంతోత్సవాన్ని నిర్వహించినప్పుడు గమనించండి, ఒక మాట చెప్తారు. ఈశ్వరుడు చల్లుకున్నటువంటి వసంతాన్ని భక్తుల మీద చల్లేటప్పుడు అలా కూర్చోకండి, లేచి సంతోషంగా నిలబడితే వసంతం చల్లుతామంటారు. వసంతం చల్లుకునేటప్పుడు పరమ సంతోషంగా చల్లించుకోవాలి, పరమానందంతో చల్లించుకోవాలి. నేను కొన్ని చోట్ల చూశాను, పరమ సంతోషంతో భగవన్నామని చెప్తూ కేరింతలు కొడుతూ వసంతం ఆడుకుంటారు. వసంతం ఆడుకున్నారంటారు. అసలు సూర్యోదయం అవుతుంటేనే ఆయన వసంతం ఆడతాడు. అందుకే వసంతం ఎర్రగా ఉంటుంది. ఆయన ఉదయిస్తున్నప్పుడు కిరణముల కాంతి లోకమంతా ఎర్రగా పడుతుంది. అంటే వసంతం చల్లుతాడు. నిద్రమహం వదిలేసి ఉత్సాహం పుంజుకోవాలి, సంతోషంగా లేచి నిలబడి ఆనందంతో పోయించుకో వసంతం మీద. లేచి బట్టలు ఎర్రటి కాంతిలో తడిసిన తర్వాత కార్యం మొదలుపెట్టు, అదే అవుతుందిలే. అన్నిటికీ బెంగ పెట్టుకుని నిరాశ నిస్పృహలతో నీరసపడిపోయి అలా పడు ఉండదు. లే అని వసంతం చల్లుతాడు. వసంతం చల్లుతున్నారంటే లేచి నిలబడాలి సంతోషంగా. అందుకే సూర్యోదయం యొక్క తేజస్సులో ఆయన లోకాన్ని వసంతం ఆడిస్తాడు. మిగిలిన తేజస్సులు వసంతం ఆడిస్తాయా? ఓ దీపకాంతి కానీ చంద్రకాంతి కానీ అలా ఎర్రటి కాంతి వచ్చి లోకాన్నంతటినీ ఎరుపులో ఉంచి వసంతం ఆడిస్తుందా?
ఈ ప్రాణి ఆ ప్రాణి అని చూడడం, అన్ని ప్రాణులతో వసంతమాడతాడు ఆయన. అంటే ఆయన ఎంత ప్రహృష్టమూర్తో, ఎంత ప్రసన్నమూర్తో, ఎంతటి తేజోమూర్తో, మన యందు ఎంత తేజస్సుని వృద్ధి చేస్తాడో ఆ సూర్యబింబాన్ని చూడడం, దానికి నమస్కరించడం ఎంత గొప్ప విశేషమో చూడవచ్చు.